ఇష్టపడుతున్నాడండి. మనల్ని శత్రువుగా అయితే చూడట్లేదు, కానీ కుమారులుగా చూస్తున్నాడు, తన బిడ్డలుగా చూస్తున్నాడు. ఎప్పుడు మనం ఆయన వైపు తిరుగుతామని ఎదురు చూస్తున్నాడే కానీ మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడండి. కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో నీ తోడు కోడలే కావచ్చు, ఇదిగో నీ అత్తనే కావచ్చు, నీ కోడలే కావచ్చు, లేకపోతే నీ అన్ననే కావచ్చు, నీ తమ్ముడే కావచ్చు, నీ బామ్మర్దే కావచ్చు, వాళ్ళు ఒకవేళ దేవుని బిడ్డలు అయి ఉంటే మాత్రం నేను నిజంగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి, వారి జోలికి దయచేసి వెళ్ళకండి. వారు దేవుడి బిడ్డలైతే మాత్రం, మీరు దేవుడి బిడ్డలా కాదా నాకు అనవసరం అండి, కానీ వారు దేవుడి బిడ్డలైతే మాత్రం మీరు దయచేసి వారి జోలికి ఏ రకంగానూ ఏ రీతిగానూ మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే వారి పక్షాన యుద్ధం చేసే దేవుడు వారికి ఉన్నాడు కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసినా, వారు పొరపాటు చేసిన వారిని దేవుడు సరిచేస్తాడేమో, ఇవాళ కాపుతే రేపు వాళ్ళని మోతుతాడేమో, వాళ్ళకి బుద్ధి చెప్తాడేమో. కానీ ఒకవేళ మీరు మాత్రం వారి జీవితంలో జోక్యం కల్పించుకొని వాళ్ళ నాశనానికి కానీ, లేకపోతే వారికి ఎవరైనా చెడు చేయడానికి వచ్చినప్పుడు చెడు చేస్తున్న వారికి సపోర్ట్గా ఉండి మరి వీళ్ళు నాశనం అయిపోవాలని మీరు సపోర్ట్ చేస్తే ఇదిగో ఏదాముకు వచ్చిన పరిస్థితి నీకు నాకు వస్తుందని చెప్పేసి దేవుడు గద్దిస్తున్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజమే చెప్తున్నాను,